దొరుకునా ఇటువంటి సేవ. ఈ సేవ మళ్ళీ మళ్ళీ దొరికేది కాదండి. అలాగే ఈ జన్మ మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మ కూడా కాదు. ఈ జన్మలో ఏ రుణము చేతనో మనం అమ్మ సేవలో చేసే అదృష్టాన్ని మనకు కలిగించిందో అమ్మ, అలాంటి అమ్మకు సేవ చేసుకుంటూ ఈ జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అలాగే అమ్మని సాక్షాత్తు ఆ జగన్మాతనే ఒక కూతురుగా భావించి చేసే ఈ యొక్క సేవను మీరు ఏమని పిలుస్తారో ఈ వీడియో చివరి వరకు చూసి మీరు చెప్పండి. ఈ పూజ గురించి కూడా మీకు రేపటి వీడియోలో తెలియజేస్తాను. మీరైతే ఎవరైనా కామెంట్ చేయండి. ఈ పూజ ఏంటి, ఏమంటారు అనేది కూడా. ఒక అమ్మవారిని చంటి పిల్లగా చేసే సేవ ఈ సేవ అండి. ముందుగా అమ్మవారికి నూతన వస్త్రాన్ని ధరింపచేసి, తర్వాత జుట్టు అవన్నీ కూడా పెట్టి, గోరెచ్చని నీళ్ళతో స్నానాన్ని, అంటే ఇక్కడ అభిషేకం అనరు, స్నానము అంటారు. ఎందుకు స్నానము అనగా, మనం ఇక్కడ అమ్మవారిని మన బిడ్డగా భావించే మనం తల్లి స్థానంలో ఉండి అమ్మవారిని బిడ్డ స్థానంలో చేసుకుని అమ్మవారికి చేస్తే అభిషేకం. చిన్న పిల్లలకి మనం ఏం చేస్తామండి, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేపిస్తాం. అలాగే ఇక్కడ కూడా ఆ అమ్మవారికి ఆ విధంగా చేయటం అనేది జరుగుతూ ఉన్నది. చూసినట్లయితే చూడండి, ఇప్పుడు దాకా వేడి నీళ్ళతో అభిషేకం, చూర్ణోత్సవం, కొబ్బరి నూనె రాయటం, దంతధావనం, ఇవన్నీ కూడా కొంచెం అవి మిస్ అయినాయి కానీ అవన్నీ కూడా ఉన్నాయండి. దంతధావనం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆచమ్యాలు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఉపచారం ఇస్తూ అమ్మవారికి ఫస్ట్ నగలు వేస్తారు. నగలన్నీ కూడా ఒక్కొక్కటి తీస్తూ మళ్ళీ నగలు వేస్తూ ఈ సేవ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. చూడండి, అమ్మవారి జుట్టు అలా వేసుకుని అమ్మవారు ఈ అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని, స్నానాన్ని విశేషంగా అందుకుంటూ ఉన్నారు. చూడండి, ఆ తల్లి ఇక్కడ విగ్రహ రూపంలో లేదండి, సాక్షాత్తు ఆమె కొలువై ఉన్నది. ఆ బిడ్డ రూపంలో మనందరిని అనుగ్రహించటం కోసం ఆ తల్లి అక్కడ కూర్చుని మనందరికీ కూడా ఈ రూపాన్ని దర్శనమిస్తుంది. ఎప్పుడూ అభిషేకం చేస్తారు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళతో, కానీ ఇలాంటి సేవ చేయటం అనేది చాలా అదృష్టం. చూడండి, ఆ నీళ్ళు అలా పడుతుంటే అమ్మవారి ఆ చిరునవ్వు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఆ తల్లి ఎంత సంతోషం ఇస్తుందో అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. చూడండి, చక్కగా సుఖాసనాలై తర్వాత అభిషేక తిరుమంజన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుని, తర్వాత నూతన మళ్ళీ వస్త్రాన్ని అలంకరించుకుని, మళ్ళీ ఒళ్ళంతా కూడా తుడుచుకుని, అవన్నీ కూడా ఉపచారాలండి. ఇలా ఒక్కొక్క ఉపచారాలు చేస్తూ ఇప్పుడు వస్త్రాలంకరణ చేసాం. దీనికి కూడా వస్త్ర సమర్పణ అనే ఒక ఉత్సవం విశేషంగా చేస్తాము. అవన్నీ తర్వాత అత్తరు అన్నీ కూడా అండి. ఒక చిన్న పిల్లని మనం ఎలా అయితే రెడీ చేస్తామో స్నానం చేయించి ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ అమ్మవారికి చేయిస్తాము. ఈ పూజను ఏమంటారు కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తాను నేను. ఈ వీడియోలో అయితే అమ్మవారికి సంబంధించినవి మాత్రమే చూపిస్తున్నాను. వీటికి సపరేట్గా ఒక ఉంటుందండి, మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రపూర్వకంగానే మనం అమ్మవారికి ఇవన్నీ కూడా సమర్పించడం అనేది జరుగుతుంటుంది. కిరీటము, అలంకారము, తర్వాత ఛత్రము, చామరము, ఇవన్నీ కూడా సమస్తము రాజోపచారాలు, పంచోపచారాలు అన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ముత్యాల దండ, తర్వాత చెవులకు పోగులు, తర్వాత వెనక జుట్టుకు పెడతానికి అవి అన్ని రకాలు ఉంటాయండి. కుదిరితే కనుక మీకు పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను, దాంట్లోనే చూడండి. యజ్ఞోపవీతము అమ్మవారికి, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అమ్మవారికి చేసే సేవనే ఈ యొక్క పూజ అంటారు. ఆ పూజను ఏమంటారో మీరు ఒక్కసారి కామెంట్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఒక నగ తర్వాత ఒక నగ, అన్ని నగలు కూడా వేయటం అనేది జరుగుతూ ఉన్నది. చూసినట్లయితే ఇప్పుడు గాజుల సమర్పణ అనేది జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ సమర్పణ, ఇవన్నీ కూడా చాలా విశేషంగా అయితే చేయటం అనేది జరిగిందండి. ఈ ఉత్సవం అనేది మొన్న సోమవారం నాడు అమ్మవారికి సారెపెట్టిన రోజే ఈ కార్యక్రమం కూడా చేయటం జరిగిందండి. చాలా అద్భుతంగా, ఆనందంగా ఒక సేవగా చేసుకున్నాము ఆ తల్లికి. ఆ యొక్క ఎన్ని సేవలు చేసినా తక్కువే అమ్మవారికి. అమ్మ అలా చేయించుకుంటూ ఉంటుంది. చాలా అందంగా జరిగిందండి. చాలా ఆనందంగా, అందంగా ఉత్సవం అయితే జరిగింది. మేము ఇలా జరిగిద్దని అనుకోలేదు. చాలా సింపుల్గా చేసేస్తున్నాంలే అనుకున్నాం, కానీ అమ్మవారు తలుచుకుంటే ఎలాంటి అలంకరణ, ఎంత పూజ అయినా సరే ఆమె చేంజ్ చేసుకుంటుంది అనే
దానికి నిదర్శనం ఇదేనండి. అనుకున్నాము అంతే ఒకరోజు ముందు. అలానే అమ్మ అవన్నీ కూడా చేయించుకుందండి. వడ్డానం సమర్పణ అలాగే అన్నీ ఉంటాయి. ఆభరణాలకు సంబంధించిన ఆహ్, అవన్నీ కూడా ఇక్కడ సమర్పించడం జరుగుతూ ఉంటది. చూసి ఆనందించండి. ఆ జగన్మాతకు జరుగుతున్న ఈ యొక్క ఉత్సవాన్ని మీరు కూడా వీక్షిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత ఈ విధంగా అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తడంతో నైవేద్యము, హారతి ఇవ్వటంతో ఈ కార్యక్రమం అనేది పూర్తవుతూ ఉన్నది. ఆ జగన్మాతకు మన తల్లి స్థానంలో ఉండి మనం అమ్మవారిని బిడ్డ స్థానంలో ఊహించుకుని ఆ తర్వాత జరిగే కార్యక్రమమే ఈ పూజ అండి. తర్వాత శివుడిని కూడా అక్కడ అలంకరిస్తాము. తర్వాత ఏకహారతి, ధూపదీప నైవేద్యాలు, తర్వాత ఛత్ర చామరాది వింజామరాలతో పూజా కార్యక్రమాలు అయితే చేయటం జరుగుతుంది. స్వామిని పక్కన ఉంచుకుని ఆ కామాక్షి పరదేవత అక్కడ నిలిచి ఉన్నది. ఒకవైపు సరస్వతి, ఒకవైపు లక్ష్మీదేవి సహితంగా అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నది. ఆమె ఒకటే రాదండి, ఆమెతో పాటు లక్ష్మీ సరస్వతి కూడా ఉంటారు. అసలు విగ్రహాలు పక్కన ఉన్నా లేకపోయినా కామాక్షి అమ్మవారి యొక్క కళ్ళు కుడి కన్ను లక్ష్మి, ఎడం కన్ను సరస్వతిగా చెప్తారు. 2 కళ్ళు లక్ష్మీ సరస్వతిగా చెప్తారు. అలాంటి కళ్ళలో తల్లి మీరు కామాక్షి కంచి వెళ్తే కనుక కళ్ళల్లో మీకు స్పష్టంగా కనపడతారండి అమ్మవారు. ఇద్దరు అమ్మవార్లు కూడా స్పష్టంగా కనపడతారు. చాలా అద్భుతమైన కళ్ళల్లోనే ఉంటుందండి ఆ శక్తి అంతా కూడా. ఆ కంచిలో ఆ కళ్ళల్లో పెట్టే ఆ చందనం పైన పెడతారు కళ్ళ పైన. అలాగే అమ్మవారి యొక్క రూపం అద్భుతం. మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని నాకు కలిగించింది ఆ తల్లి ఆ రోజు. అలాంటి దర్శనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్న, అంటే అమ్మ పిలుపు ఉంటే మనం వెళ్ళగలం. ఆ పిలుపు కోసం మనం అందరం కూడా వేసి చూస్తూ ఉన్నాం. ఆ అమ్మవారికి ఇక్కడ అద్దము ఇవన్నీ కూడా చూపించటం జరిగింది. ఆ తర్వాత ఛత్ర చామరాది వింజామరాలతో అమ్మవారికి సేవా కాలాన్ని నిర్వర్తించుకుని అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వర్తించటం జరిగినది. మీరందరూ కూడా ఇప్పుడు వరకు వీక్షించినందుకు మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరొక్కసారి చెప్తున్నానండి, ఈ పూజను మీరేమంటారు? మామూలుగా ఈ పూజని ఏం చేశాము అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. రేపటి వీడియోలో ఆ పూజ గురించి చెప్తానండి. మీరు కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన పూజ. ఈ పూజలో కావాల్సినవన్నీ కూడా నేను చెప్తాను. తప్పకుండా వీడియోని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా పూజ అయితే చేశామండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.